కుడియాల చేతిలో నీళ్లు పోసుకోండి. మంత్రం చెబుతూ నీళ్లు తాగాలి. ఓం అమృత ఉపస్తరణమసి తాగండి తాగండి. మళ్ళోసారి ఓం అమృత అభిధానమసి స్వా. ఇంకొకసారి ఓం సత్యం అంటున్నారా మీరు? సత్యం యశః శ్రీర్మహి శ్రీశ్రేదాం స్వా. లోపలున్న ఆత్మారామునికి అభిషేకం అయింది. చేతి మీద కొన్ని నీళ్లు పోసుకొని చేతి తుడుచుకోండి, ఎంగిలిపోతుంది. ఎడమ చేతి ఇట్లా గుండ్రగా పట్టి నీళ్లు పోయింది. చేతిలో నీళ్ళు ఇట్లా పోసుకోండి. ఇట్లా అమ్మగారి ఈ రెండేళ్లతో నదుకొని నేను ఎక్కడ చెప్తానో అక్కడ నీళ్లు స్పర్శ చేసుకోండి. శరీర అవయవాలన్నీ బాగుండాలని ముందుగా దేవుని వేడుకుంటున్నాము. అమ్మ తెలుగు వస్తుంది అమ్మగారికి. మనకు కావాల్సిందంతా దేవుని దగ్గర లీస్ట్ పెట్టుకున్నాం. మేము, మా పిల్లలు, మా కుటుంబము, మా వ్యవహారం అంతా కూడా మంచిగా నడవాలి, అన్ని బాగుండాలి, మనసు బాగా కావాలి, చివరకు నీ సన్నిధానానికి వచ్చేటట్టు శక్తిని ఇవ్వమని దేవుని వేడుకుంటాం. ఇప్పుడు కుంకుమ ఒకరికొకరు బొట్టు పెట్టుకున్నాయి. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారిషో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఒకరికొకరు బొట్టు పెట్టుకున్నాం. తిలకధారణ జరిగింది. కంకణాలు వేస్తున్నాయి నమ్ముతారు. కుడి చేతికి కంకణాలు కట్టుకోండి. బలో యజ్ఞ భగవానకి పంచముఖ హనుమానుకి ఈ రోజు యజ్ఞాలు పాల్గొన్న పుణ్య దంపతులకి కార్యానికి సహకరిస్తున్న ధర్మదాతలందరికీ హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. ఇప్పుడు 3 అగరబత్తీలు తీసుకోండి. కొసలను ఒకేసారి నీళ్ళు అందుకోండి. అద్దిన తర్వాత 2 ఎడమ చేతిలో ఒకటి కుడి చేతికి తీసుకోండి. ఒక్కటి కుడి చేతిలో పట్టుకోండి. ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్షసే నాదాధేన సమేధయ స్వాహా. మల్లొకటి తీసుకోండి. ఓం సమిదాగ్నిం ధ్రువస్య కృతైర్బోధయతాదిం ఆస్మిన్ హవ్యాజుహోతన ఓం సుతమిద్ధాయ జోససే కృతం తీవ్రం జుహోతన అగ్నయే జాతవేదసే స్వాహా. ఓం త్వా సమిద్విరంగిరో కృతేన వర్ధయామసి బృహచ్చోజాయ నిష్ఠ్య స్వాహా. ఇప్పుడు గరిట తీసుకోండి. గరిట చెంచా నీది గరిట. ఈ భావనతో అయితే ఈ యజ్ఞం కాడ కూర్చొని యజ్ఞం చేస్తున్నామో ఎవరి మనసులో ఏదున్నా ఆ కోరికను తీర్చుమని దేవుణ్ణి అడుక్కోవచ్చు. ఓం అయంత యుద్మా ఆత్మా జాత వేదస్తే నేత్యస్వ వర్ధస్వ చేత వర్ధయతాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్షసే నాన్నాదేన సమేదయ స్వాహా. యజ్ఞ భగవానకి ఓం అగ్నయే స్వాహా. ఓం సోమాయ స్వాహా. ఓం ప్రజాపతయే స్వాహా. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదమింద్రాయ ఇదం నమః. ఓం భూరగ్నయే స్వాహా. తీపి తీసుకోవాలి. చక్కెర తల్లులు చక్కెర, పురుషుడు యథావిధిగా నెయ్యే. క్షమాపణ మంత్రం. ఏమిటి క్షమాపణ చెప్పుకోవాలి చెప్పండి. తెలుసో తెలియకనో ఎన్నో దోషాలు జరుగుతున్నాయి మన తోటిగా. చేసున్న
వేడుకున్నాం. ఆ కర్రలు కాల్చమని భగవంతుని వేడుకున్నాం. తినేదానా, మాట మాట్లాడతానా, పనులు చేసేకానా, ఇచ్చేకాడా, తెచ్చేకాడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి. అంతేకాదు చీమలో, కుక్కలో, నగలు ఏదో కాలం మన చేతి మీద వస్తున్నాయి. తెలుగుగా జరిగేటువంటి దోషాలన్నీ కూడా భగవంతుని క్షమించుమని వేడుకుందాం. ఓం యదస్య కర్మణోత్యరీరితం యద్ధాన్యోన నిహాగరం అగ్నిష్టద్విష్టకృత్ విద్యా సర్వం సృష్టం సుహృదం కరోతు మే అగ్నయే సృష్టకృతే సుహృదౌతే సర్వప్రాయచిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్ కామాన్ సమర్థయ స్వాహా. సమగ్నే సృష్టకృతే నమః. భగవానకి ఓం జగదాత్మజాయ విద్మహే రామభద్రాయ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్ స్వాహా. రామాయ నమః. ఓం గోవిందాయ విద్మహే గోపీధనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ స్వాహా. కృష్ణాయ నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. ఓం అమరసుత హనుమానుకి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్గమివ వందనాం మృత్యోర్ముక్షీయమామృత స్వాహా. మృత్యుంజయాయ నమః. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఏవం సవిత్రే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిశ్చరాహవేకేతవే నమః స్వాహా. నవగ్రహ దేవతాభ్యాం ఓం నమో నారాయణాయ స్వాహా. నారాయణాయ ఓం శ్రీం రామ రామాయ నమః రామాయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ఓం నమః శివాయ స్వాహా. ఓం నమో భగవతే శ్రీమలయాలయేంద్రాయ నమః స్వాహా. ఓం నమో భగవతే శ్రీ గణ్య రామకృష్ణాయ గురుయతే నమః స్వాహా. ఓం సద్గురు మహారాజ్ కి. గౌరవం చేసి ముందర పెట్టుకోండి. ఏమైనా రూపాయి చిక్క ఉంటే అది పెట్టండి. డబ్బు కూడా లక్ష్మే. రూపాయి చిక్క పెట్టండి. శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఓం శ్రీలక్ష్మీ నమః. శ్రీలక్ష్మీ నమః. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీధాతవేరో మమావహ స్వాహా. శ్రీలక్ష్మీ నమః. గణితం పక్కన పెట్టండి. వారి చేతికి మీరు చేతి పెట్టండి. 3 సార్లు మన దైవాన్ని ఓంకారంతో పిలుచుకోండి. సౌండ్ తగ్గించగా ఓం నమస్తే హస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ. అది మీరికి లేపి తారక మొత్తం పోసేయండి. ఏం మీకు లేకుండా ఇద్దరు డబ్బులు పట్టుకున్నా సరే. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవా శాంతి
ब्रह्म शांति सर्वगुण शांति शांतिरेव सामा शांतिरेव ओम शांति 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 ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे ओम पुण्योऽहं पुण्यकर्माणां पुण्यात्मा पुण्यसम्भव त्राहि मां कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव चरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरः रक्ष रक्षो जगदीश्वरः रक्ष रक्षो यज्ञेश्वरः సాధనైన వారు కింద కూర్చొని ముఖాల మీద కూర్చొని భూమికి తల ఆడించి మనసులో ఏదైనా దేవుని చెప్పుకుంటూ దండం పెట్టుకోండి.
पुत्र हनुमान की जय।